అందరూ. ఈరోజు మనం చంద్రకాంతలు రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా కావాల్సింది పెసరపప్పుని 2 గ్లాసులు తీసుకొని 2-3 గంటలు నానబెట్టి వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత మిక్సీ జార్లోని ఇడ్లీ రుబ్బు ఎలాగైతే మిక్సీ చేస్తామో అలాగా గాడగాడిగా మిక్సీ పట్టుకోవాలి. మీరు గ్రైండర్లో అయినా పట్టుకోవచ్చు, నేనైతే మిక్సీలో పట్టుకున్నాను. గాడిగాడిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం ఒక బౌల్లోని ఒక కొబ్బరికాయ మొత్తాన్ని తురుముకొని వేసుకున్నాక ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పప్పు కొలిసామో ఆ గ్లాస్తోని 2 గ్లాసులు పంచదార వేసుకోవాలి. మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. పాకము గులాబ్ జామున్ పాకం ఎలా వస్తుంది అదే అలాగే ఇది కూడా అడువంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. అడవంటేస్తే పాకం పోతుందండి. అడవంటకుండా పాకం బాగా కలుపుతూ ఉండాలి. 1 స్పూను యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు మీరు, అది ఆప్షనల్ అండి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న రుబ్బుని ఈ పాకంలోని మొత్తము కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టద్ది. ఉండలు కట్టకుండా అలా కలుపుతూనే ఉండాలి. అడుగు అంటకుండా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఎక్కడ మధ్యలో ఒక్క నిమిషం కూడా ఆపకండి, కలుపుతూనే ఉండాలి. చూడండి ఇలా దగ్గర అయింది కదా, ఇలా దగ్గర అయితే అది రెడీ అయిపోయినట్టేనే. ఇంకా స్టవ్ ఇప్పుడు ఒక పళ్ళెంకి ఆయిల్ అయినా గీ అయినా అప్లై చేసేసి ఆ మిశ్రమాన్ని దీనిలోని మొత్తం ఇలా సపరేట్ చల్లారాలి కదా, చల్లారినట్టు మొత్తం పామేసి ఇప్పుడు మీకు నచ్చిన షేప్లోని కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, కానీ నాకు ఈ షేప్ ఇష్టమని ఈ షేప్లో కట్ చేసుకున్నాను. షేప్లో కట్ చేసి సపరేట్ పీసెస్గా సపరేట్ ప్లేట్లోని తీసి ఉంచుకోండి. చల్లారిన తర్వాత మీరు కట్ చేయాలండి. ఇదిగోండి ఇలా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ కావాలి కదా, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని వేడెక్కేంత వరకు ఉంచండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పీస్ వేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ డార్క్ ఫ్రై చేయకండి, ఎక్కువ ఫ్రై చేస్తే గట్టి అయిపోతాయి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు డీప్ ఫ్రై అయిపోయింది. అంతే అండి. చాలా 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 బాగుంటుందండి చంద్రకాంతల రెసిపీ. మన ఊళ్ళలోని అమ్మమ్మ తాతమ్మ వీళ్ళందరూ చేస్తుంటారు కదా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లోని. ఇదే అండి చంద్రకాంతల రెసిపీ. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.